సంతోషం. సరే, ఇప్పుడు జవాన్గా ఉన్నప్పుడు కంటే పార్టీ నడపడం కష్టం అంటే రాజకీయ నాయకులు మీ శత్రువు ఎవరినో గుర్తించలేకపోతారా, లేకపోతే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిరు కాబట్టి అనిపించిందా? ఎందుకు అనిపించింది? అంటే అంటే మీకు మీ ప్రేక్షకులకి కొంత హ్యూమన్ ఇంట్రెస్ట్ విషయాలు చెప్తా. నేను 16 సంవత్సరాలు రాకముందే నేను సైన్యంలో చేరిన. 16 ఇయర్స్ లేక నేను ఏ కాలేజీ కూడా పోలే. ఓకే, ఆఫ్టర్ 11th క్లాసే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ డిఫెన్స్ మిలిటరీ ఇన్స్టిట్యూట్. అక్కడ 3 ఏళ్ళ ట్రైనింగ్ తర్వాత ఆడ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ 3 కలిసి ట్రైనింగ్ ఇస్తారు. మీకు అది చెప్తూ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు భారత సైన్యానికి అధిపతి నాకు ఎన్డీఏ బ్యాచ్మేటు, భారత ఎయిర్ ఫోర్స్కి అధిపతి నా ఎన్డీఏ బ్యాచ్మేటు, భారత నేవీకి హరి అని ఈ మధ్యనే లాస్ట్ మంత్ రిటైర్ అయిన ఆయన కూడా మాకు ఎన్డీఏ బ్యాచ్మేటు. తర్వాత నేను MiG-21 యుద్ధ విమానాలు నడిపిన, చైనా బార్డర్లో MiG-23 యుద్ధ విమానాలు నడిపిన. మరి భారతదేశం యొక్క రక్షణ దళాల్లో ఒక కీలక పాత్ర పోషించిన అదృష్టంగా భావిస్తున్నాను. సరే, ఇప్పుడు అక్కడ ఉంటే బాగుండే, చీఫ్ అయ్యేటోని ఇక్కడ ఉండి కేవలం మంత్రి అయినా అనే ఫీలింగ్ ఏమైనా సార్? సరే, ఇక మంత్రి అయినా కాలేదు అవన్నీ ఇప్పుడు ఆ విషయాలు ఏం మాట్లాడదాం. కానీ అంటే అక్కడ బెస్ట్ ఇయర్స్ ఆఫ్ మై యంగ్ ఏజ్ భారత రక్షణ దళాల్లో ఉన్నాం. ఇప్పుడు నేను వాలంటీర్గా రిజైన్ చేసి వచ్చిన కదా, రాజకీయాలు కోరుకునే వచ్చిన, ఏం జరిగితే అది అంతే కదా, దానికంటే ఏమంటావు సార్? ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నటువంటి బీజేపీ లీడర్లంతా ఒక మాట చెప్తున్నారు, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా చేరికలను ప్రోత్సహిస్తూ మీ యొక్క స్ట్రెంగ్త్ చేసుకుంటుందా, మీ యొక్క నంబర్స్ని స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటుందా? నిజంగా 8 సీట్లు మాత్రమే ఉన్నటువంటి బీజేపీ ఏ రకంగా ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు స్థాపించే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అదే నేను నిన్న అడుగుదాం అనుకుంటున్నా. మీరు చెప్పండి సార్. బీజేపీ వాళ్ళు ఎందుకు ఈ పగటి కళలు అంటున్నారు? 8 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి తెలియదా మెజారిటీ ఫిగర్ 60 అని? వాళ్ళు ఎందుకు పగటి కళలు అంటున్నారు వాళ్ళ అధికారంలో వస్తుందని? బీజేపీ సరే, ఇప్పుడు తెలంగాణలో వాళ్ళకి పెద్ద భవిష్యత్తు ఉండదు. వాళ్ళకి ఏ విధమైతే వాళ్ళు మతతత్వ ఐడియాలజీతో ముందుకు పోతారు, మతాలుగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ స్లోగన్ వర్క్ చేయదు, ఐడియాలజీ వర్క్ చేయదు. ఎప్పటికీ తెలంగాణలో వాళ్ళ అధికారంలోకి రారు. అంటే వారికి భయపడే మీరు నంబర్ని స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటున్నారు అన్నది ఒక అలిగేషన్ కూడా ఉంది. వాళ్ళకి భయపడేది లేదు, ఏం లేదు. అసలు మేము ఒకటే విషయం చెప్తున్నాం. ఆ విషయంలో నేను సమాధానం చెప్పి ఆపేస్తా. వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వచ్చి చేరుతామంటే మేము వద్దనాలనా? వాళ్ళు వచ్చి చేరుతామంటున్నారు. అంతకంటే నేను దాని మీద మాట్లాడడం